హే గాయ్స్, వెల్కమ్ టు జ్ఞానాస్ గ్లిమ్సెస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ అనమాట. అది కూడా కెటెల్లో, బికాజ్ నేను ఉండేది హాస్టల్లో. సో నాకు కెటెల్ తప్ప ఇంకేం లేదనమాట వండుకోవడానికి. సో నేనైతే ఫస్ట్ నైట్ పెసులు నానబెట్టేసాను అనమాట. వాటిని వచ్చాక ఆఫీస్ నుంచి రాగానే బాగా కడిగేసుకొని ఒక 2-3 టైమ్స్ దానికి వాటర్ వేసి ఉడకపెట్టేసుకోవడమే. సో వాటర్ అయితే క్వాంటిటీ నాకు తెలియదు అనమాట. సో మనం అంత ప్రో కాదు కదా కుకింగ్లో, సో తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే కెటెల్లో ఎక్కువ తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి, ఆవిరైపోతాయి. సో ఎన్ని వేయాలో మనకు కరెక్ట్గా తెలియదు. సో నేనైతే కొంచెం హాఫ్, అంటే ఎన్నైతే పెసులు తీసుకున్నానో దానికంటే డబల్ వేసి కొంచెం ఎక్కువ వేసాను అనమాట. బికాస్ నేను ఏం చేస్తాను అంటే అవి పెట్టేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను అనమాట. అవి మనం వచ్చాక చూద్దాము అవి ఉడికితాయో లేదో అనేది చూడాలి. అంటే ఏమవుతుంది అనేది తెలీదు, ఫస్ట్ టైం చేస్తున్నా. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను అనమాట. సో ఫ్రెష్ అయ్యి వచ్చాక నేను చూసుంటే అది కెట్టెల్ ఆగిపోయింది. నాకు అర్థం అవ్వాలా, అంటే అది ఉడికాయో లేదో కూడా నాకు అర్థం కాలేదు. సో నేనైతే చూడాలి. చూసాను అనమాట. చూస్తే ఉడికాయడం అయితే ఉడికినాయి అనమాట. కొంచెం ఇట్లా స్మాష్ చేస్తే పట్టుకొని ఉడికిపోయాయి. సో అందుకని ఏం చేశాను అంటే ఓకే ఉడికిపోయాయి, తినొచ్చులే అనుకొని ఒక 2 క్యారెట్ అండ్ 1 ఆనియన్ తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఉల్లిగడ్డలు కట్ చేయడం అంటే అవును, మీ దగ్గర ఏమంటారు? ఆనియన్ని ఉల్లిగడ్డ అంటారా, ఉల్లిపాయ అంటారా, ఏమంటారు? మా ఊర్లో అయితే ఉల్లిగడ్డ అంటాం అనమాట. సో ఉల్లిగడ్డలు ఇవి తరిగేటప్పుడు ఉంటుంది, ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఎవరైనా ఎక్కువ ఏడిపిస్తారంటే ఉల్లిగడ్డ మాత్రమే. సో ఉల్లిగడ్డ కట్ చేసేసుకొని ఇంకా మా దగ్గర చాపింగ్ బోర్డ్స్ అవన్నీ ఏమి ఉండవు కదా హాస్టల్లో. సో ప్లేట్లోనే కట్ చేసేసుకొని అది కూడా మనకు ప్లేట్ మీదే కట్ చేసుకొని క్యారెట్స్ కూడా కట్ చేసుకుని, అంటే నాకు ఇంత కష్టమా కూరగాయలు కట్ చేయడం అనిపించింది ఇక్కడ హాస్టల్లో కట్ చేస్తున్నాం. బికాజ్ మేము ఇంట్లో అయితే ఈలకత్తి యూజ్ చేస్తాం అనమాట. మీకు తెలుసో తెలియదు ఈలకత్తిని ఏమంటారు, కత్తిపీటన ఏమంటారో తెలియదు, మేమైతే ఈలకత్తి అంటాం అనమాట. సో వాటితో అయితే నాకు అలవాటు ఉంది. సో నైఫ్తో అసలు అలవాటు లేదనమాట. ఇంట్లో మేము అసలు నైఫ్ యూజ్ చేయము, ఈలకత్తి మాత్రమే యూజ్ చేస్తాము. సో నాకైతే సరిగ్గా అలవాటు లేదు, అయినా ఏదో ట్రై చేశాను. అందుకే చాలాసేపు పట్టిందనమాట అవి కట్ చేయడానికి. అసలు నా చెయ్యి కూడా ఎర్రగా అయిపోయినాయి అనమాట అసలు వేళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర చాలా వేరేగా పిలుస్తాం అనమాట కొన్ని పదాలు. అంటే వాటర్ మిలన్ని కలింగడ పండు అలా పిలుస్తామన్నమాట. మా వాళ్ళందరూ ఇక్కడ ఏడిపిస్తారనమాట నన్ను. అంటే ఆట పట్టిస్తుంటారు, ఏంటి కలింగడ పండు, ఏంటి కలింగడ పండు అంటే ఏంటి అలా అని. సో ఇది మీ సైడ్ వాటర్ మిలన్ ఏమంటారో కింద కమెంట్ చేయండి, చూద్దాము. కలింగడ పండు ఎంతమందికి తెలుస్తుందో నాకు తెలుస్తుంది, ఎన్ని చోట్ల కలింగడ పండు అని పిలుస్తారు. సో అయితే అన్నీ తరిగేసుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే అన్నీ కలిపేసి ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు వేసుకున్నాను అనమాట. సో అది ఎక్కువ అనిపించింది నాకు, ఇంకా అందుకే నేను కొంచెం పక్కకు తీసేసి వేసేసుకున్నాను. సో తర్వాత అది కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ అలాంటివన్నీ వేసుకోవచ్చు, మీకు ఇష్టమైన దోసకాయ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, సో నేను ఇవే వేసేసుకున్నాను అనమాట. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో మా రూమ్మేట్కి కూడా నేను టేస్ట్ చేయించాను, వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారనమాట. సో అది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫిల్లింగ్ అంటే నాకు డిన్నర్ 7కే చేస్తే నాకు ఆకలి వేసేస్తుంది, బట్ అసలు ఆకలి కూడా వేయలేదు. చూస్తే మీరు చూడొచ్చు, నేను అసలు మొత్తం కంప్లీట్ చేసేసాను మంచిగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share, comment and subscribe to my channel Gnana's Glimpses. Love you guys. Bye.